తండ్రి క్షమించు తండ్రి, మేమేమో తప్పుగా ఎట్టామని మేము ఏదో మా సరదాగా ఎట్టుకున్నాం. మాకు ఎడితే ఏది వచ్చారు 3 మంది వచ్చారు, ఆ వీడియోలు తీశారు. తమ్ముడు బాగుంది తమ్ముడు అనుకుని, కాన్సెప్ట్ బాగుంది తమ్ముడు మీద అనుకుని నవ్వారు అందరు, చిన్న విసిరారు. తర్వాత మేమేటి ఇన్స్టాలో చూడగానే మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, రా మీది ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది అనగానే, ఏ ట్రోల్ అంటే ఒక చుట్టూ కామెంట్లు చూడరు అన్నారు. అవి ఏటాక కామెంట్లు ఏట అమ్మ బూతులకి బూతులు తిట్టేస్తున్నారు, చెత్తలు పెట్టేస్తున్నారు. అవే దేవుడు తిట్టిన మాటలే. ఏ తిడితే మాత్రం దగ్గరికి వచ్చి మాట్లాడితే మేము మాట్లాడుతాం, లేదా మేము అనిపని చేసుకుంటాం అన్న బొమ్మలు ఎట్టకూడదు అనుకోని. అవి ఇప్పుడు మీ కమిటీలో ఎంత మంది ఉన్నారు పిల్లలు? మొత్తం 10 మంది. 10 మంది. మీ 10 మంది ఈ కాన్సెప్ట్ పెట్టాలనుకుంటున్నారు. అవునక్క, అంటే మేమందరం మీ ఫ్యాన్స్, మాకు ఇతను అంటే గొప్ప ఇష్టము. మేము ఎట్టుకున్నాం, ఇది ఎట్టుకుంటే ఏడంటున్నారు. వచ్చారు 3 మంది వచ్చి, తమ్ముడు బాగుంది తమ్ముడు, మీ దానికి హైలైట్ అవుతుంది ఈ సంవత్సరం అన్నారు. అందరూ అన్నారు. దీంట్లో కూడా పడింది చూడండి, పేపర్ లో కూడా పడ్డాయి. మరి ఎందుకు పేపర్ లో అవన్నీ పడించడం? మరి బ్యాడ్ కామెంట్లు, ఏటెడ్ కామెంట్లు మేము చెప్పుకోగలము. అంటే దేవుడు కదా, దేవుణ్ణి మనం రెస్పెక్ట్ చేయాలి. కాకపోతే మీరు తెలియక చేశారు అన్నారు కాబట్టి ఇంకా మిమ్మల్ని ఏమీ అనడానికి లేదు. యాక్చువల్ గా ముందు మీరు ఎన్ని డేస్ ఇక్కడ స్వామి వారిని ఉంచాలని ప్లాన్ చేస్తారు? 9 days అక్క. 9 days కి ఎట్టుకుందామని చూస్తే పోలీసు వారు వచ్చారు, వచ్చి ఆన్ చేసామంటున్నారు. ఇప్పుడు వచ్చి 5 days కి ఎట్టుకోమంటున్నారు. మేమేదో సరదాగా ఎట్టుకుంటే మాత్రం ఇది అయిపోతుంది. తెలియక చేశారు. ఓకే, ఇప్పుడు మరి నిమజ్జనం చేసేస్తారా ఇమీడియట్ గా? అదే చేసేద్దామని చూస్తున్నాము. చుట్టూ మేము మాట్లాడుకొని బడ్జెట్ చూసుకొని మనం చేసేస్తాం. అలా కాదమ్మా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదా ఈసారి మేము ఇలాంటి వెరైటీ వినాయకుడిని పెట్టుకుంటున్నామని? అప్పుడు ఎవరు మిమ్మల్ని తప్పురా అలా పెట్టకూడదురా దేవుడు కదరా అని ఎవరు చెప్పలేదా? అంటే ఎవరైతే అనలేదు, పర్లేదు ఎట్టుకోవచ్చు, దేవుడు కదా, అందరూ ఆడుతున్నారు కదా అనుకోని మేమే ఎడుతున్నాము అనుకోని, పర్లేదు అట్టండి, మనలో మన సాయం చేద్దాము, మీ ఆనందం మీరు ఎట్టుకుంటున్నారు కాబట్టి అట్టని అన్నారు అందరు. అమ్మాయిలు అందరూ అన్నారు. కానీ కొన్ని మంది ఫ్యామిలీలో తిట్టారు, వద్దు ఇలాంటి బొమ్మలు ఎట్టకండి, దేవుళ్ళ చూడని అన్నారు కదా. మేము అలా కాకుండా మేము దీనికి వెళ్ళిపోయాం కానీ మరి ఏటైంది అన్నారు, మా అంతా మేమే తప్పు చేసామని నువ్వేనా చెప్పినావు? వేరే తప్పు చేసాం. ఏమైంది? ఫస్ట్ అందరం అంటే వీళ్ళు చెప్పకుండా బొమ్మలు ఇచ్చారు, తర్వాత తెలిసింది ట్రోల్ ఇలా చేస్తారని, అంతే. ఇప్పుడు రియలైజ్ అయ్యారా అందరూ? ఇంకెప్పుడు దేవుడి బొమ్మని ఇలా పెట్టకూడదు అని అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ మంచి బొమ్మ నెక్స్ట్ నీట్ గా వినాయకుడి బొమ్మ ఉన్నట్టు దేవుడి బొమ్మ అందరం కలిసి. సో మనకి తెలిసిన వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలాగనే పెట్టాలి. అయితే మీరు గతంలో ఏవో వెరైటీ వినాయకుళ్ళు ఎక్కడో చూసారు, అందుకే మీరు అలా ప్లాన్ చేశారా? ఏం చూసారు? బొమ్మలు చూసాం, దానివల్ల ప్రభాస్ బొమ్మలు అలాంటి బొమ్మలు వచ్చాయి కదా, అలాంటివి మామూలు కేక్ కోసినవి, అంటే స్టైల్ షేట్ బొమ్మలు, ఇవి రాకెట్లు వెళ్ళినవి, అలాంటివి దేశం కోసం చెప్పిన బొమ్మలు కూడా చూసాం. అలాంటి మేము ఈ కాన్సెప్ట్ లో వెళ్ళాము. మేము అలాంటి బొమ్మలు మాకు తెలియదు కదా, ఇంకెందుకు బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది మాకు అనుకొని హీరో బొమ్మ పెడితే మాకు కూడా ఆనందం ఉంటది, సంతోషం ఒకటి, ఫేమస్ అవుతాము, మాకు కూడా ఇది అభిమానము. మాకు అతను అంటే గొప్ప ఇష్టం మాకి, అందుకే అలా ఇచ్చాం మనం. ఎంత అయింది ఆ బొమ్మ తయారు చేయడానికి? 15,000 అయిందా? సరే, ఒకవేళ ఆ బొమ్మలు తయారు చేసి అతను కూడా అలాంటివి చేయకూడదని మీకు చెప్పినా అక్కడతో ఆగిపోయి ఉండేవాళ్ళు, లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా కూడా మీరు అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అక్క? మరి మీరు ఆ బొమ్మలు చేసిన మనం ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు తిండి గడుపులు వాళ్ళు బతుకుంటారు కూడా చెప్పాలి కదా నాన్న. ఎందుకంటే దేవుడి బొమ్మలు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటది. ముందు మీ అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు వినాలి. ఓకే, మొత్తానికైతే రియలైజ్ అయ్యారు కదా, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయము అని. ఒకసారి మళ్ళీ గణేష్ స్వామిని అందరం సారీ కోరుతామా? సరిగా తప్పులు చేసి సంవత్సరమైనా మట్టి బొమ్మ పెట్టుకొని ఇక్కడ ఎవరికైనా దానం చేద్దామని చూస్తాం.